అలాగే చంటి బిడ్డలు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరి పట్ల మీ చిత్తాన్ని నెరవేర్చండి. తిరిగి మీ మన సన్నిధిలో వారిని నిలబెట్టండి. బాబు కదా ఇంజనీర్ గారు వస్తున్నా మెసేజ్ ఇస్తున్నారు. చెప్పారు కంటిన్యూగా మెసేజ్లు వస్తున్నాయి. ఓకే, ప్రభు మాటలకు ముందుగా ప్రభువుని స్తుతిద్దాం. జీవాధిపతి నిత్య జీవ ప్రదాత మరణమును జయించినవాడా జయశాలి జయమిచ్చువాడా ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆరాధనా సమస్తము నీకు సాధ్యమే దేవా సర్వలోకనాథుడ సర్వశక్తిమంతుడ ఒక్క మాటలో సృష్టి చేసిన సృష్టికర్త ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా విరిగిన వారిని నలిగిన వారిని విరిగిన వారిని నలిగిన వారిని లేవనెత్తువాడా నిలబెట్టువాడా నేనున్నాను భయపడకుమని ధైర్యమిచ్చువాడా బలపరచువాడా ఆరాధనా ఆరాధనా యేసు ఆత్మతో సత్యముతో ఆరాధనా బలమైన
బలమైన దేవా పరిశుద్ధ దేవా బలమైన దేవా పరిశుద్ధ దేవా ఆశ్చర్యకరుడా నిత్యుడగు తండ్రి ఆశ్చర్యకరుడా నిత్యుడగు తండ్రి రాజుల రాజా ప్రభువుల ప్రభువా రాజుల రాజా ప్రభువుల ప్రభువా ఆరాధన 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 దహించు అగ్ని రెండంచుల ఖడ్గము దహించు అగ్ని రెండంచుల ఖడ్గమా యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా షాలే యెహోవా నిశ్రీ యెహోవా షాలే యెహోవా నీసే మేలు చేయువాడా బాగు చేయువాడా మేలు చేయువాడా బాగు చేయువాడా ఆరాధన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన ఈ లోకములో పరలోకములో సర్వాధికారి యేసు క్రీస్తు నీవున్నావని ధైర్యము మాకు ఎవరు విడచిన నీవు విడువవు ఎవరు విడచినా నీవు విడువవు తోడై ఉండువు అంతము వరకు తోడై ఉందువు అంతము వరకు ఎవరు విడచిన నీవు విడువవు ఎవరు విడచినా నీవు విడువవు తోడై ఉండువు అంతము వరకు తోడై ఉందువు అంతము వరకు ఆరాధన 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 ఎవరు విడచినా నీవు విడువవు ఎవరు విడచినా నీవు విడువవు తోడై ఉందువు అంతము వరకు తోడై ఉందువు
కొద్దిసేపు ప్రార్థనలో గడపండి. మనసంతా దేవుడి మీద పెట్టండి. ఆమేన్. కూర్చుందాం. ఒక రెండు మాటలు శ్రద్ధగా వినండి. ఆయన వాక్యమును పంపి వారిని బాగు చేసెను. ఇదొక మాట. ఆయన వాక్యము వెల్లడి ఒకటితోడనే వెలుగు కలిగెను. ఆ వాక్యం ప్రత్యక్షత వారికి అనుగ్రహింపబడెను. నేను పంపిన వాక్యము నిష్ప్రయోజనము కాక నెరవేర్చి తిరిగి నా దగ్గరికి వచ్చు. నేను చాలా క్లుప్తంగా చెప్తూ ఉంటాను. ఎప్పుడు కూడా చెప్పిన ప్రతి మాట మీరు నేను ఆచరించాలి. వాక్యాన్ని ఆచరించకపోతే అది వ్యర్థం. మన సొంత ఆలోచనలకి సొంత ప్రణాళికలకి ఇక్కడ సమయం కాదు. మన సొంత ఆలోచనలు పనికిరావు. ఇక్కడ దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించడమే. దేవుడు ఏది ఆజ్ఞాపించాడో అది చేయటమే. నీకు నచ్చటం నీకు నచ్చకపోవటం అనే ప్రశ్న రాదు ఇక్కడ. దేవుడు ఏం చెప్తే అది చేయటమే మన ధర్మం. కాబట్టి మీతో దేవుడు మాట్లాడే ప్రతి మాట విని ఆ మాట ప్రకారం జీవించండి. మీరు నేను కూడా, చెప్పేవాడు వినేవాడు కూడా. మీకు తెలుసు, వాక్యం ప్రకారం జీవించనందువల్ల వచ్చిన బాధలు, శ్రమలు అర్థమైందా? మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. వాక్యం ప్రకారం జీవించని వారందరికీ శ్రమలే వస్తాయి. వాక్యం ప్రకారం జీవించే వారికి వచ్చే శ్రమలేమో దేవుడు తోడై ఉంటాడు. వాక్యం ప్రకారం జీవించని వారికి వచ్చే శ్రమల్లో దేవుడు తోడై ఉండడు. కాబట్టి దేవుడు మనకు తోడై ఉండాలంటే వాక్యానుసారంగా జీవించడం ఒక్కటే మార్గం. పైగా యేసవ కేంద్రానికి క్షుణ్ణంగా వాక్యం ఇచ్చాడు. లోతుగా ధ్యానం చేసే శక్తి మనకిచ్చాడు. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా విని దాని ప్రకారమే జీవించాలి. ఇంటికెళ్ళి ఒకసారి చూసుకోండి.
చాలా చోట్ల కొన్ని రూల్స్ నామ్స్ ఇస్తారు. ఒక అప్లికేషన్ ఇస్తారు, పూర్తి చేయండి అంటారు. ఎలాగంటే ఆ పక్కనే ఉన్నాయి రూల్స్, వాటి ప్రకారం పూర్తి చేయండి అంటారు. ఒకవేళ మనకు పూర్తి చేయడం రాకపోతే ఎవరన్నా సహాయం చేస్తారు. కానీ అప్లికేషన్లో ఉన్న ప్రతి లైను మనం పూర్తి చేయాలి. అది పూర్తి అయితేనే అది కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది. ఏదన్నా ఒక గ్యాప్ ఉంటే పని అవ్వదు. వాక్యం అంతా ఆచరిస్తేనే జీవగ్రంథంలో రికార్డు అవుతారు. దేవుని స్తోత్రం. లేకపోతే మీరు ఎవరో నేను ఎరగనంటాడు దేవుడు. వాక్యంలో సున్నైనను పుల్లైనను మారదు అన్నాడు దేవుడు. భూమి ఆకాశము గతించిపోతే మళ్ళీ కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది. కానీ ఎన్ని కోట్ల సంవత్సరాల యుగ యుగాలైనా ఇప్పుడు సృష్టి, ఇది ఎన్నో సృష్టి మనకు తెలియదు. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి జరుగుతూ ఉంది. బైబిల్ గ్రంథం ప్రకారం అయితే 7,000 సంవత్సరాలు ఈ సృష్టి. మళ్ళీ ఈ సృష్టి తర్వాత సృష్టి, దాని గురించి లోతుగా మనకు తెలియదు. కానీ యేసు ప్రభు అన్నాడు, యుగ యుగాలు ఇలాగ సృష్టి జరుగుతూ అంతమవుతూ ఉంటుంది. అయితే యేసు అన్నాడు, ఎన్ని యుగాలైనా ఎన్ని సృష్టిలు వచ్చినా ఎన్నొచ్చినా వాక్యం మాత్రం ఇదే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని అనుసరించిన వారు దేవుడితో ఉండలేరు, దేవుడి రాజ్యానికి చేరలేరు. ఇంటికి వెళ్ళి సరి చూసుకోండి, వాక్యం ప్రకారం ఉన్నానా లేదా, ఏం సరి చేసుకోవాలో అది సరి చేసుకోండి. కానీ వాక్యం ప్రకారం మాత్రమే జీవించండి. దేవుడు మొట్టమొదట్లో నేను ఏం బోధించాలని అడిగినప్పుడు వాక్యం బోధించు, నాకేం తెలియదు, నేను చెప్తాను, నేర్పుతాను. ఈరోజు కొన్ని వందల మంది పాస్టర్లకు కూడా వాక్యం చెప్పేవానిగా చేశాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన నేర్పుతాడు. ఈరోజు కూడా 4 గంటలకి ఎక్కడికి వెళ్తున్నాను నేను. కాబట్టి వాక్యము అనేది ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఏ దేశానికైనా, ప్రపంచంలో ఎక్కడికైనా ఈ వాక్యం తీసుకెళ్తుంది. ఈరోజు నేను చెప్పే వాక్యం, నేను వాక్యం మ్యాక్సిమం 40-45 నిమిషాలకు మించి ఎప్పుడు చెప్పను. ఎవరైనా చెప్పినా ఊరుకోను. ఎందుకంటే క్లుప్తంగా మాట్లాడాలి, మాట్లాడిన మాటలు హృదయంలో పట్టుకోవాలి. ఎన్ని గంటలు మాట్లాడినా ఒక్క మాట హృదయంలో పట్టుకున్నప్పుడు అదంతా శుష్క ప్రియాలు, వ్యర్థం. నేను పౌలు అంటే చాలా ఇష్టము, అమూల్యమైన 5 మాటలు చాలు అన్నాడు. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా వినాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి 29 వరకు. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. గలతీ 3:23. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్ము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు.
మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇప్పుడు ఈ లోతైన సత్యంలో ఒక సత్యం ఇమిడి ఉంది. దాని పేరు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసము. చెప్పండి, విశ్వాసం. బైబిల్ అంటే విశ్వాసము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసును చూసి పరిగెత్తుదాం. విశ్వాసం అనేది లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం అందరికీ లేదు. క్రైస్తవుల్లో చాలామందికి విశ్వాసం లేదు. విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు నమ్మకం. నమ్మక ద్రోహం. నమ్మిన వారిని ముంచేయటం, నమ్మిన వారిని మోసగించడం, నమ్మిన వారిని దగా చేయటం. వింటాం కదా ఈ మాటలన్నీ కూడా. మనం యేసుక్రీస్తుని నమ్మి యేసుక్రీస్తుని మోసగించేవారు ఎందరో. యేసుక్రీస్తు మనలను నమ్ముతాడు, మర్చిపోకండి. ప్రేమ అన్నిటినీ నమ్మును. మోసపోయినవాడు పరలోకం వెళ్తాడు. మోసగించినవాడు గుమ్మం దగ్గరికి కూడా వెళ్ళాడు. దేవుని స్తోత్రం. మోసగించేవాడికి శిక్ష ఎక్కువ, మోసపోయిన వాడి కంటే కూడా. మోసగించేవారు ఎవరు? విశ్వాసులు దేవుణ్ణి, పాస్టర్లు దేవుణ్ణి మోసగిస్తున్నారు. అవసరం మరి నుంచి వస్తాడు ఇక్కడికి పిల్లలు తీసుకుని. ఎందుక ఎంత దూరం అంటే వాక్యం కోసం వస్తున్నానంటే అంటాడు. వాక్యం మోసాన్ని ఒప్పుకోదు, పాపాన్ని ఒప్పుకోదు, వేషాన్ని ఒప్పుకోదు, చీకటిని ఒప్పుకోదు, వ్యభిచారం ఒప్పుకోదు, తాగుడు ఒప్పుకోదు, జోదం ఒప్పుకోదు. ఒక చోట అంటాడు మలాఖీలో, జాగ్రత్తగా వినండి, నిన్ను నమ్మిన నీ పెళ్లి చేసుకున్న భార్య కదా, నిన్ను నమ్మిన నీ భార్యను మోసం చేస్తున్నావంటే ఎంత విశ్వాసఘాతకుడివి అన్నాడు. దేవుని స్తోత్రం. భార్యను మోసగించే భర్త, భర్తను మోసగించే భార్య విశ్వాసఘాతకులు. దేవుని రాజ్యంలో వీళ్ళకి చూడలేదు. ఇంకా చెప్తాడంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మోసగించే వ్యక్తి దేవుడికి విరోధి. మోసగించబడిన వ్యక్తి తరఫున దేవుడు పోరాడతాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మోసం చేస్తున్నావా, మోసగింపబడ్డావా? ఇంటికి వెళ్ళి చూసుకో, ఆలోచించుకో. నీ భర్త, నీ భార్య, నీ పాస్టర్, నీ పిల్లలు, నీ కుటుంబం, నువ్వు నమ్మిన వాళ్ళు నిన్నెవరైనా మోసం చేశారనుకోండి, వాళ్ళకేమో నరకం, మోసపోయిన నీకు పరలోకం. హల్లెలూయా. మోసగించినోడు మాత్రం దేవుడి రాజ్యానికి అర్హత లేదండోయ్. వింటున్నావు అమ్మాయి, ఏదో చూస్తున్నావు. మోసగించకూడదు. ఇప్పుడు మనుషులు మోసగింతే ఎంత శిక్ష వస్తే, దేవుడిని మోసగింతే ఇంకెంత శిక్ష. మాట్లాడాలి. దేవుణ్ణి మోసగించేవారు ఎవరు? ఆయన రక్తముతో కొనపడి ఆయన దగ్గర వాగ్దానం చేసి, ప్రభువా నేను ఇంక పాపం చేయను అని చెప్పి నీటిలో మునిగి లేచి పాపం చేస్తున్న వారందరూ ఎవరు? మాట్లాడరండి.
దేవుణ్ణి మోసగిస్తున్నవారు. దేవుణ్ణి మోసగించేవారు మనుషులను సులువుగా మోసగిస్తారు. ఇంకొక అవకాశం ఏంటంటే, దేవుడు ఎప్పుడు ఒక అవకాశం ఇస్తాడు మోసం చేసిన వాళ్ళకి. మోసం చేసిన వాళ్ళకి దేవుడు ఏం అవకాశం ఇస్తాడంటే, మారు మనసు పొందే అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. అంటే నేను మోసగాడిని, నా భార్యను మోసం చేశాను, నన్ను నమ్మిన వాళ్ళని మోసం చేశాను, నాకు తెలిసిన వాళ్ళంతనే మోసం చేశాను, దేవుణ్ణి మోసం చేశాను, నన్ను క్షమించని చెప్పి అందరితోటి సమాధానపడి తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి ఇంకెప్పుడు మోసం లేకుండా ఉండటానికి నిర్ణయించుకుని అది నిజమైతే దేవుడు నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. కానీ ఎప్పటికీ నీలో మార్పు రాకపోతే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇక్కడ మొట్టమొదట విశ్వాసము వెల్లడి కాక మునుపు, అంటే విశ్వాసము బయటికి రాలేదు ఇంకా, మనము విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు ధర్మశాస్త్రమునకు లోనైతిమి. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, చెర అంటే అర్థం ఏంటంటే, కొత్తగా ప్రభువులోకి వచ్చిన వారికి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు ఈరోజే ఇక్కడ నా దగ్గర ప్రసంగానికి వచ్చిన వాడికి అయోమయం అయిపోతుంది. కానీ కొంతకాలం అయ్యేటప్పటికి వాళ్ళకి వాక్యం అర్థమయ్యి వాక్యము అర్థమయ్యి వాక్యము అర్థమయ్యి వాక్యము అర్థమయ్యి 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 వాళ్ళు ఉన్న చెరలో నుంచి బయటకు వచ్చేస్తారు. హల్లెలూయా. వాక్యం అర్థం కానని చెప్పి చెరలోనే ఉంటారు, చెరలోనే ఉంటారు. ఒకసారి తణుకులో ఎవరో మీటింగ్ పెట్టుకున్నారు చిన్నగా, నలుగురు కూర్చున్నారు, గదంతా చీకటి, చాలా ఫోన్ లైట్లు వేసుకుంటున్నారు, ఏం సరిపోవట్లేదు. ఈ లోపల ఆ ఇంటికి అలావిడ వచ్చింది. ఏంటి ఇలా చీకట్లో కూర్చున్నారేంటి? చీకట్లో కూర్చున్నారంటావేంటమ్మా? ఈ గదిలో అంతా చీకటి, లైట్ లేదు, ఏమీ లేదు అని వాళ్ళు అంటున్నారు. మీ చుట్టూ 2 కిటికీలు ఉన్నాయి కదా అంది. ఉన్నాయి అన్నారు. ఒక కిటికీ దగ్గరికి వెళ్ళమంది. ఆ కిటికీ పక్కన తెర ఉంది. కిటికీ ఇలా తీసింది, తలుపు ఇలా తీశారు, అన్నీ తీశారు. అక్కడ ఈ టైపులో స్విచ్ ఒకటి ఉంది. అక్కడ మొన్న పోతే దాని నుంచి లాగే అక్కడ స్విచ్ తగిలిచ్చామండి అంది. మరి అది మాకు తెలియదు కదా అన్నాడు. ఆ స్విచ్ వేసేటప్పటికి గదంతా వెలుగు వచ్చింది. అంటే ఆ చీకట్లో ఉన్నవారికి ఆ స్విచ్ ఎక్కడ ఉంది అనేది అర్థం కాక చీకట్లో కూర్చున్నారు. ఇది చెర. వాక్యము వెల్లడి అగుటతోటనే వారికి వెలుగు కలిగాను. హల్లెలూయా. వాక్యం అర్థమైపోయిన తర్వాత చెర వదిలిపోద్ది మనకి. ఆ జైలు జీవితం పూర్తయిపోతుంది. వాక్యం అర్థమయ్యే వరకు చెరలోనే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనేది వాక్యానికి ముందు ఇచ్చాడు దేవుడు. కొత్త నిబంధన ప్రకారం పాత నిబంధనలో వాక్యం పలక మీద రాశాడు, కొత్త నిబంధనలో వాక్యం హృదయం మీద రాశాడు. హల్లెలూయా. పలక మీద రాసిన వారు చెరలో ఉన్నారు, హృదయం మీద రాసుకున్నవారు విడుదల పొందారు. హల్లెలూయా. వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో. వాక్యం హృదయంలో ఉండాలి. చెర వీడిపోయింది. లోకా 4లో ఒక మాట చెప్తాడు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు ఆయన వచ్చెను. హల్లెలూయా. చూసారా, ఈ చెర ఎప్పుడు తొలగిపోయింది? నీ హృదయంలోకి వాక్యం వచ్చినట్టునే చీకటి తొలగటం ప్రారంభమైంది. హృదయం అంతా వాక్యం నిండిపోతే మొత్తం చీకటి అంతా బయటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా.
వాక్యంలో అంత శక్తి ఉందట. కాబట్టి విశ్వాసమూలమున నీతిమంతులం, విశ్వాసమూలమున నీతిమంతులం. ప్రార్థన వలన నీతిమంతులు కాదు, వాక్యం తెలియటం వల్ల నీతిమంతులు కాదు, ఉపవాసం వల్ల నీతిమంతులు కాదు, దేవుణ్ణి ఎరిగి ఉండటం వల్ల నీతిమంతులు కాదు, దేనివల్ల నీతిమంతులు కాదు, దేవుని యందు విశ్వాసము వలన మనం నీతిమంతులుగా తీర్చబడతాం. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు చాలా నీతిమంతులు, వీళ్ళు చాలా పాపాత్ములు అనడానికి లేదు. ఎందుకంటే నీతిమంతుడు చెప్పండి దేవుడు తప్ప మానవ జన్మెత్తిన వాళ్ళు నీతిమంతులు ఒక్కరు లేరు. అంటే నేను సందర్భాన్ని బట్టి మాట్లాడుతాను, ఎవరిని విమర్శించాలని కాదు. మా బంధువుల్లో కొంతమంది ఈయనలాగా మేమేం పాపం చేయలేదు నీతిమంతులమే అన్నారు. నేను పాపాత్ముడంట, వాళ్ళు నీతిమంతులంట. అప్పుడు నేను అన్నాను, నేను సుంకరిని, మీరు పరిసయ్యులు. దేవుని స్తోత్రం. చూసారా, వారు ఇంకా పాపంలోనే ఉన్నారు. నేను ఎప్పుడో పాప నుంచి విడుదల పొందేశాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దానికి ఒక ఉదాహరణ చెప్తారు మీకు, వింటున్నారా? ఈ ఎవరో భగవాన్ ఎవరో ఉంటారు, గొప్ప ఋషి, ఆయన బుద్ధుడో ఎవరో గుర్తులేదు. వాళ్ళు ఏంటంటే స్త్రీని చూడకూడదు, స్త్రీని ముట్టుకోకూడదు అని రూల్ ఆడది. అసలు ఆడదాన్ని చూడకూడదు, ఆడదాన్ని ముట్టుకోకూడదు కదా. ఆ రూల్ ఎలాంటి రూల్ అంటారు? అది మంచి రూల్ అన్నవాడు చేతులెత్తండి, పనికిమాలిన రూల్ అన్నవాడు చేతులెత్తండి. ఎందుకంటే పుట్టిందే ఆడదానికి. వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగలేదు ఆయన, చూడకుండా పాలు ఎలా తాగుతాడు? మూర్ఖుడే కదా. మూర్ఖపు రూల్స్ అవన్నీ. ఓకే, అది పక్కన పెడతాం. సరే, శిష్యులు స్నానానికి వచ్చారు. అక్కడ ఎలా ఉంటుందంటే వాగులు ఉంటాయి, కానీ ఒకసారి సడన్గా వస్తాయి. అప్పుడు వాగు ఏమీ లేదు అక్కడ. శిష్యులు బయటకు వచ్చారు, ఒక ఆవిడ బయటకు వచ్చింది. లోపల సడన్గా వాగు వచ్చేసింది. వాగు అవతల చంటి పెట్టున్నాడు, ఒక 2 సంవత్సరాల పిల్లడు. ఆ వాగు అవతల పాక దగ్గర కూర్చోబెట్టింది. వాగు అవతలకి ఈవిడ వచ్చింది, వాగు వచ్చేసింది. ఇంకా పిల్లోడు ఏడుపు 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 కుక్కపట్టి ఏడ్చేస్తున్నాడు. ఈ వాగు ఎప్పుడు ఎండుతుందో తెలియదు. పిల్లోడు ఏమైపోతాడో అని ఏడుపు ఆ తల్లికి. చచ్చిపోతాడేమో, వాగు యువతలు కనపడే అంత గట్టిగా ఎడుతున్నాడు. అప్పుడు వీళ్ళిద్దరూ శిష్యులు స్నానానికి వచ్చారు. అయ్యా, నన్ను కాదు వాగు దాటిస్తారా అని అడిగింది. ఒక శిష్యుడు, చూడకూడదు చూడకూడదు. రాజు ఏం చేస్తున్నాడు? సెల్ ఫోన్ చూస్తున్నావా, వాక్యం వింటున్నావా? వాక్యం వింటున్నావా, ఫోన్ చూస్తున్నావా? ఏదో గొడవలో ఉండొద్దు ఇక్కడ. చెప్పేదే తక్కువ టైం. మళ్ళీ అడుగుతాను లేపి కాడి నుంచి ఏం చెప్పానని. కొంతమందిని డౌట్ వచ్చిన వాడిని ఒకడు దగ్గరికి, ఏమ్మా అన్నాడు, నా పిల్లోడు చచ్చిపోయేలా ఉన్నాడు, కాపాడండి, రమ్మా అని చెప్పి ఆయన వాగులో దిగి ఆవిడని భుజం మీద ఎక్కించుకున్నాడు. రయ్యమని ఈత కొట్టుకుంటూ వెళ్ళి అవతలు దింపాడు. ఆ పిల్లోడు గట్టిగా పట్టుకుని అమ్మను ఏడుస్తున్నాడు. ఆవిడ దండం పెట్టి, నువ్వు నిజంగా దేవుడు నాయన, నా పిల్లోడు ప్రాణాన్ని కాపాడు. మళ్ళీ ఈదుకుని బయటకు వచ్చాక ఈ పక్కన ఉన్న శిష్యుడు మాట్లాడు, సరైనది ఇచ్చేవాడికి మాట్లాడు, గురుగారితో చెప్తాను నీ సంగతి, గురుగారితో చెప్తాను నీ సంగతి.
ఆడదాన్ని చూడొద్దు ముట్టుకోవద్దంటే పుసం మీద ఎక్కించుకొని ఏంటి నువ్వు చేసిన పని, పాపం వచ్చేసింది నీకు అన్నాడు. సరే సోదరా, మరి ఏం చేస్తాం, గురుగారు చెప్తారు, పాపంతో వచ్చిందిలే అన్నాడు. ఇద్దరు కలిసి ఆశ్రమం దగ్గర దాకా వెళ్ళారు. ఒక గంట పట్టింది. గంట తర్వాత ఏంటి నువ్వు చేసిన పని అంటున్నాడు. మళ్ళీ చిన్న మాట చెప్పనా అన్నాడు. ఏంటి అన్నాడు. నేను ఆవిడని భుజం మీద ఎక్కించుకుని తింపేశాక ఆ గొడవ మర్చిపోయాను, నువ్వు ఇంకా ఆవిడ మోస్తానే ఉన్నావు అన్నాడు. గట్టిగా చెప్పాలి. అసలు పాపం ఎవరిదే? ఈడిది కదా. 3 బొమ్మలు ఉంటాయి, కోతి బొమ్మలు. చెవులు మూసుకుని, కళ్ళు మూసుకుని, నోరు మూసుకుని. ఏంటది? చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు. అంటే గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మొగోళ్ళు అయిపోవాలి మనం, అంతే కదా. అందరూ కలిపి 2 చేతులు ఎత్తి దేవుడు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? చూడండి, వినండి, మాట్లాడండి, హృదయంలోంచి చెడు తీసేయండి అన్నాడు. గట్టిగా చెప్పాలి. చెడు ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? ఇక్కడ. కళ్ళు గట్టిగా మూసుకుని ఏం చేస్తుందో ఏం చేస్తుందో ఏం చేస్తుందో. అది చెడు కాదండి, అది చెడు కాదండి, అది ఇంకా చెడు కదా. సార్ మా ఫ్రెండ్ రూమ్కి ఇంజనీరింగ్లో కాకినాడలో ఉండగెళ్ళాను. మేమిద్దరం పడుకున్నాం. నాకు నిద్రట్టేసింది. మధ్యరాత్రిలో రెక్కొట్టాడు. ఎందుకు రెక్కొట్టారా? ఒరే కొత్తగా పెళ్ళయింది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చూడు. వాళ్ళ మాటలు మనకి దరిద్రపోడు. ఎందుకురా నీకు వాళ్ళ మాటలు అంటాడు. ఎందుకంటే ఏంది మనకి నిద్రట్టేసింది. నాకు ఆడికి నిద్రట్లేదు. అలాగట. మరి ఈయన ఎన్ని పాపాలు చేశాడో, మేము ఎంత పరిశుద్ధులమో. ఏంటి నాటకాలు! ఎంత ఘోర పాపినైనా చేర్చునామము, వాక్యమై జీవమై ఉన్న నామము, శిలువయందు ప్రేమ త్యాగం చాటి చెప్పిన నామము, అదే అదే యేసు నామము. పాట 2003 మే 25 తెల్లవారుజామున నేను పైన మేడ మీద పడుకున్నాను. టప్ప 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 రెక్కల శబ్దాలు. దేవదూతలు దిగి వచ్చారు. మధుర మధుర నామం అని వినపడుతుంది. నేను కళ్ళు తెరిచి చూస్తే ఏం కనపడలేదు. గబగబ కిందకు వచ్చాను, మోకరించాను. నాకు వినపడిన పాట ఇదే. స్వయంగా దేవదూతలు పాడిన పాట నా చేత దేవుడు రాయించాడు. హల్లెలూయా. మధుర మధుర. ఎంత ఘోర పాపినైనా, నువ్వు ఎంత భయంకరమైన పాపం చేసినా దేవుడు క్షమిస్తాడు. కానీ ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. కంటిన్యూ చేయకూడదు పాపం. ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్నవారు పాపాన్ని విడిచిపెట్టలేదు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారు పాపాన్ని విడిచిపెట్టగలిగారు. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టాలి. అంచేత ఇక్కడ అంటున్నాడు, విశ్వాస మూలమున కలుగు నీతి. ఇప్పుడు మనల్ని నీతిమంతులు అన్నాడు యేసు. మనలను నీతిమంతులు అన్నాడు యేసు. ఎవరిని బట్టి? ఆయన యందలి విశ్వాస మూలమున. హల్లెలూయా. మనం నీతిమంతులము కాం, మనం పరిశుద్ధులము కాం. కానీ ఎవరి వలన? క్రీస్తు వలన. చూసారా, ఆ వెలుగు మన మీద ఎలా పడిందో, ఆ వర్షం మన మీద ఎలా పడుతుందో, ఆ నీతి కూడా మన మీద కురిపించాడు.
నీతి వర్షం. హల్లెలూయా, వింటున్నారా? కాబట్టి ఇక్కడ అంటాడు, విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడినట్టు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షకుడు ఆయన. మీలో బాలశిక్ష తెలిసిన వారు చేయొద్దండి. బాలశిక్ష అనే పుస్తకం తెలిసిన వారు, అదేంటి బాలశిక్ష తెలదా? అయ్యో ఎవరండి, అయ్యో మేము దొరికారు. బాలశిక్ష తెలదా? అయ్యో అసలు బాలశిక్ష లేకుండా చదువే ప్రారంభం కాదు కదమ్మా. అసలు బాలశిక్ష లేకుండా ఏమి మన అసలు 1వ తరగతి ప్రారంభమే కాదు కదా. అనంతకుమార్, నీకు తెలదా బాలశిక్ష? అయ్యా, ఓకే, రైట్. బాలశిక్ష అనే దాంట్లో మొత్తం అంతా ఉంటుంది అన్నమాట. చాలా మంచి పుస్తకం అది. అది చదివితే మనం 5వ తరగతి దాకా చదివేసినట్టు అయిపోతుంది. హల్లెలూయా. సరే, ఈ బాలశిక్షలాగా దేవుడు ఆయన యేసు ప్రభువు రాకముందు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే ఇలా చేయకూడదు, 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 ఇలా చేయకూడదు అని ఇచ్చాడు. ధర్మశాస్త్రము మనం ముందు చదువుకున్నాం. ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చదువుకున్నాం. ఇప్పుడు విశ్వాసంతో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా మనకి బాలశిక్షతో పని లేదు, ధర్మశాస్త్రంతో పని లేదు. అన్నిటికీ మూలమైనటువంటి యేసుక్రీస్తు యొక్క విశ్వాసం మన హృదయంలోకి వచ్చేసి మనం ఎట్టి పరిస్థితుల్లోనే కూడా దేవుడికి వ్యతిరేకమైన కార్యం చేయలేము. దేవుని స్తోత్రం. నిజమైన విశ్వాసులు దేవుడికి వ్యతిరేకమైన కార్యం చెయ్యలేరండి. ఒకవేళ చేస్తున్నా వాళ్ళ హృదయం కొడతా ఉంటుంది. అందుకే నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపే పని చేయొద్దన్నాడు. మన మనస్సు మనకు చెప్తూ ఉంటుంది. యేసు ప్రభు పిల్లలకి లోపల నుంచి ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా చూడకూడదు చెప్తూనే ఉంటుంది. కానీ చాలామంది దాన్ని అధిగమించి పాపం చేస్తారు. కానీ చేయకూడదు. మనం ఎదుగుతున్నాం. దేవుళ్ళో ఎదగటం అంటే అర్థం తెలుసా మీకు? దేవుళ్ళో ఎదగటం అంటే దేవుడులాగా ఎదగటం. హల్లెలూయా. దేవుళ్ళో ఎదగటం అంటే దేవుళ్ళలాగా ఎదగటం అంటే యేసుక్రీస్తు యొక్క రూపం మనలో ఏర్పాటు అవ్వటం. క్రీస్తు రూపం మనలో ఏర్పాటు అవ్వాలి. అంతకంతకు మనం క్రీస్తులాగా మారిపోవాలి. హల్లెలూయా. చూసారండి? కాబట్టి ఇక్కడ చూడండి, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇప్పుడు మనం కులాలు మతాలు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. మనం యేసుక్రీస్తు విశ్వాసములో దేవుని పిల్లలమయ్యాం. ఇప్పుడు సంఘాలు పెట్టుకున్నారు కులాల వారీగా. పాస్టర్ల కులాలు, సంఘాల్లో కులాలు. బయట ప్రభువుని ఎరగని వారు కులాల గురించి మాట్లాడినా సంఘంలో కులాల ప్రస్తావన రాకూడదు. యేసుక్రీస్తు నందలి విశ్వాసమే ప్రాధాన్యమైనది. ఉదాహరణకి ఈ అమ్మాయి వచ్చిందనుకో, అమ్మాయి ఏ కులం నీది అని అడగకూడదు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచావా అని అడగాలి. హల్లెలూయా. కులానికి మనకేం సంబంధం? ఎందుకు కులాల పిచ్చితోటి కొట్టుకు చేస్తున్నారు? సంఘాల్లో కులాలు, బోధకుల్లో కులాలు, అన్నిట్లోనే కులాలు. మనవడేనా? మనవడంటే అర్థం ఏంటో నాకు తెలియదు కదా. ఒక ఆయన ఉండేవాడు, పేరు చచ్చిపోయాడు. ఆయన ఎవరైనా పని మీద వెళ్తే మనవడేనా అంటే మనవడంటే మన కులమేనా కదా. ఆర్ఆర్కే మూర్తి గారు విజయవాడలో ప్రసంగం అయిపోయాక మీది ఏ కులం అని అడిగారు. వింటున్నారా? లక్ష్మి గారు, ఆనంద్ కుమార్ తల్లి గారు, మీది ఏ కులం అన్నాడు. సువార్థీ కులం అన్నాడు. గట్టిగా దేవునిస్తాం. సువార్త కులం మాదన్నాడు.
ఓ రోజు మార్కెట్లో వాకింగ్ చెప్తానికి వెళ్ళాను. ఒక ఆయన నా వెనకాల తిరిగేస్తున్నాడు. భోజనం కాడికి వచ్చేసాడు. చివరి కారు దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఏంటి నీ గొడవను? మనమేనా అంటున్నాడు. ఆయన ఏదో ఆ ఏరియాలో పెద్ద కొమ్ముడు అంట, ఎవరో చెప్పారంట. మనమేనా అంటున్నాడు. మనమే అన్నాం. ఏంటో ఆడు గోల కదా. పోనీ నువ్వు నేను కమ్మడివేనా? అవును, కొంచెం అర్జెంటుగా ఒక 20,000 కావాల్సి వచ్చింది. ఇప్పుడు వస్తానా అంటాడు. సాయం చేయరు. ఏంటో కులం కాడ పిచ్చి. యేసుక్రీస్తే కులం చెప్పండి, తప్పు కదా. ఎంత పాపం ఇది, ఈ కులాల పిచ్చి. పెళ్ళిళ్ళు చేసుకోండి, దినాలు చేసుకోండి, దెబ్బలు చేసుకోండి. సంఘంలోకి కులాన్ని తీసుకొస్తే దేవుడు ఖచ్చితంగా నరకంలో తోసేస్తాడు. హల్లెలూయా. పెళ్ళిళ్ళు చేసుకోండి, ఎందుకంటే దినాల దగ్గర పెళ్ళిళ్ళ దగ్గరే కదా పనిచేసి రెండును, ఇంకెక్కడ పనిచేయవయి కదా. ఆలోచించారా? ఇవన్నీ వ్యర్థమైన విషయాలు. ఈ కులాల పిచ్చి తగదు. అది దరిద్రం, అది నాశనం, అది నికృష్టం, అది నీచం. ఇంకెంతకన్నా ఏముంటాయో మాటలు నాకు తెలదు. అవి ఎప్పుడు తీసుకురాకండి. సేవా కేంద్రంలో అలాంటివి పట్టుకురాకండి. అర్థమైందా? కడుపాను ఉబ్బిపోద్దా మనోళ్ళు కనబడితే? ఉబ్బిపోతే పేలిపోతుంది, జాగ్రత్త. కడుపు ఉబ్బనివ్వకండి. ఓకే. యేసుక్రీస్తునందు మీరందరూ చెప్పండి దేవుని చెప్పాలి. యేసుక్రీస్తు నమ్మిన వారందరూ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. అవునా? పడతాడు. దేవుని పిల్లలు కదా. చెప్పండి, చెప్పాలి. గ్లోరీ గారు దేవుని పిల్లలమేనా? దేవుడిది ఏ కులం అయితే మనది అదే కులం. దేవుడిది ఏ కులం? యేసుక్రీస్తుది కాదు. అగాధ జలములపైన అల్లాడిన ఆత్మది ఏ కులం? రాశాడు బైబిల్లో, రాస్తుందా? అగాధ జలములపైన అల్లాడిన ఆత్మేనా ఈ సృష్టి అంతా చేస్తా? ఆయననే దేవుడు. మాట్లాడరేంటి? బొమ్మల్లా కూర్చున్నారేంటి? కాస్ట్ ఫీలింగ్లో ఉన్నారు ఇక్కడ ఈ సంఘంలో. ఉంటే తీసేయండి, ఇయ్యాలి హృదయంలోంచి అలాంటి పనికిమాలిన ఆలోచన కదా. మన కాస్ట్ అయినా కూడా డబ్బు లేకపోతే మన కాస్ట్ కాదు. డబ్బు ఉంటేనే మన కాస్ట్. డబ్బు లేకపోతే మళ్ళీ కులం కూడా గుర్తురాదు. చెప్పాలి. అగాధ జలములపైన అల్లాడన ఆత్మన సృష్టి చేస్తా. ఇంకెవరైనా రత్న గారు చెప్పండి. అగాధ జలములపైన అల్లాడిన ఆత్మ ఈ సృష్టి చేసిందా? మాట్లాడరండి. మరి అప్పుడు కులం ఏమని రాశాడు ఆత్మకే? యేసుక్రీస్తు అంటే యోసేపుకని మరీకు పుట్టాడు అనుకుందాం, అది వేరే విషయం అనుకుందాం. మరి మొట్టమొదట్లో ఉన్న ఆత్మ చెప్పండి విజయ్ గారు, కులం పేరేంటి? మరి మీదే కులం? సత్తుపల్లి కులమా? పిచ్చి వచ్చేద్దా మనం చూసేటప్పటికి? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మన పాస్టర్ గారు ఆయననా? సత్తుపల్లి పాస్టర్ గారు ఆయనే కదా. కాదా? వేరే కాస్టా? దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి వ్యాంటర్లో ఓ పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యగారు మీరు వాక్యం చాలా బాగా చెప్తారంట, 2 రోజులు మీటింగ్ పెట్టుకున్నాను, మీరు రావాలన్నాడు. సరే నేను అన్నీ సర్దుబాటు చేసుకుని ఆ రోజు వచ్చింది, ఇంకా ఫోన్ చేయలేదేంటో అనుకున్నాను. మళ్ళీ ఆ రోజు ఫోన్ చేశాడు, అయ్యగారు ఇంకో పాస్టర్ గారు అనుకోకుండా వచ్చేసారంటే ఆయన రారు అనుకున్నాం హైదరాబాద్ నుంచి అన్నాడు. ఇదేంటి ఇలా చేశాడు ఈయనని ఆ పక్క చర్చ అతను అడిగాను, ఇంకో పాస్టర్ని ఫోన్ చేసి, ఇదేంటా మీటింగ్ అన్నాడు. అంటే ఆళ్ళోడు వచ్చేసాడండి, ఆళ్ళోడు వచ్చేసాడండి పాస్టర్, ఆళ్ళోడు వచ్చేసాడు, మీరు ఆళ్ళోడు కాదంటే అంతగా ఆపేసాడు అన్నాడు. ఓహో ఆళ్ళోడు వచ్చేసాడా? ఆళ్ళోడు వచ్చేస్తే నేను అక్కర్లేదా? ఎవరోడు వచ్చాడు?
నీకు అర్థం అవ్వలేదా? అర్థం అవ్వలేదా? ఆడు వచ్చేసాడు, ఆడు రాడు అనుకున్నాడంట, మా వాడు వచ్చేసాడంటే ఇంక ఇస్రాయేల్ గారు వద్దు. చచ్చిపోతున్నారు కదండి కులాలతోటి. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం అందరం యేసుక్రీస్తు పిల్లలం. హల్లెలూయ. అంతేగాని మనకి కులాలకి చెప్పాలి ఏ సంబంధమో లేదు. రాజు కూతుర్ని అడగండి నువ్వే కులం అని చెప్తుందేమో. రాజు కూతుర్ని వీడిని పొడ్డోడిని జీవకుమారి మనవండి, ఏయ్ ఏ కులం మీరు? తెల్లడికి కొద్దిగా ఎదిగాక నేర్పుతుంది వాళ్ళమ్మ. మనం కానీ దేవుని పిల్లలని చెప్పవా? దరిద్రాన్ని నేర్పుతున్న వాళ్ళకే. మనం అందరం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. హల్లెలూయా చెప్పండి. చూసారా, యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత దేవుని కుమారుడై ఉన్నా. 2, నీ కులము, నీ మతము, నీ జాతి, నీ పాపం, నీ బ్రతుకు ఎప్పుడు పోయినాయి? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనలో ఎవరున్నారు? పాట పాడతారు, నాలో యేసు ప్రభు, నీలో యేసు ప్రభు. ఇంకా మనోడు రాలేదా? మళ్ళీ ఇక్కడేమో నాలో నీలో యేసు అంటది, మళ్ళీ మనవాడు ఇంకా రాలేదంటది కదా. చూసారా, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే నీటిలో మునిగారో, ఎవరైతే నిజంగా మారు మనసు పొందారో వారిలో దేవుడు చూసేది యేసుక్రీస్తుని మాత్రమే చూస్తాడు. హల్లెలూయా. మనము క్రీస్తుని ధరించుకున్నాం, యేసుని ధరించుకున్నాం. మనం ఎవరిని ధరించుకున్నాం? పక్షపాతం ఉండకూడదు దేవుళ్ళో. ఏం చెప్పాడు యేసు ప్రభు? తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లల్ని విడిచిపెట్టని వాడు నా వాడు కాదు. హల్లెలూయా. ఎవరినైనా విడిచిపెట్టాలి దేవుడి కొరకు. కట్టుకుని పట్టుకుని ఏలాడకూడదు, ఎవరినైనా ఒప్పుకోకూడదు. వాక్యానికి విరుద్ధంగా తండ్రి అయిన, తల్లి అయిన, కొడుకైన, భార్య అయిన, పిల్లలైనా నో, నెవర్, కుదరదు, ఒప్పుకోకూడదు. పెళ్ళం వచ్చిందనుకో, అలాగా కుదరదు. వాక్యంలో ఉందా? తండ్రి వచ్చాడు అనుకో, వాక్యంలో ఉందా? అర్థమైందా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ లోక సంబంధమైన బంధకాలు. దేవుని స్తోత్రం. ఇవన్నీ లోక సంబంధమైన బంధాలు. కానీ మనం ఎవరు? పరలోక సంబంధులం. హల్లెలూయా. మనం ఎవరు అండి? దేవుని సంబంధులం, క్రీస్తు యేసు సంబంధులు. తమ శరీరేచ్ఛలను సిలువ వేసిరి. శరీరేచ్ఛలు చూసుకోకూడదు, శరీర సంబంధమైన బంధాలు మనకు ఉండకూడదు. అర్థమైందండి? ఆ బంధాలు ఏమవుతాయి? బంధకాలు అవుతాయి. దేవుడి రాజ్యానికి వెళ్తాను కట్టొస్తాయి. వింటున్నావా? చనిపోయిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడిన తర్వాత యేసు ప్రభు నువ్వు నరకానికి వెళ్ళి అన్నప్పుడు, నేను నరకానికి ఎందుకు వెళ్ళాలంటే, ఇదిగో నీ భార్య చెప్పినట్టు చేసి నువ్వు పాపం చేసావు కనుక నీ భార్య ఆల్రెడీ నరకంలో ఉంది, నువ్వు కూడా నీ భార్య దగ్గరికి వెళ్ళి అని చెప్తాడు. హల్లెలూయా. అక్కడేమి మొహమాటం ఏముండవు తీర్పులో. ఇక్కడ పెళ్ళం చెప్పినట్టు చేసేసి, ఇక్కడ నాన్న చెప్పినట్టు చేసేసి, ఇక్కడ మా కులపోడు చెప్పినట్టు చేసేసి, ఇక్కడ ఎవరు చెప్పినట్టు చేసేసి, ఎవరు చెప్పినట్టు బతికేసి, ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు బతికేసి అక్కడ తీర్పు తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనే ఆ పనికి మాలిన సినిమా యాక్టర్ ఫోటోలు పెట్టుకుంటారు సెల్ ఫోన్లో. ఈడు కులవాడిని పెడతాడండి, ఈడు యేసు ప్రభుని నమ్మాను అంటాడు. యేసు ప్రభుని నమ్మినాడు ఆడి ఫోటో ఎందుకు పెట్టాడు? ఈడు యేసు ప్రభు ఫోటో ఉందా? యేసు ప్రభు ఫోటో ఉందా?
ఆయన రూపం ఎవరికని తెలుసా? ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ నీ సెల్ ఫోన్లో అంత ఆనందంగా ఉంటే వాక్యం పెట్టుకో, లేకపోతే నీ అందమైన మొహం పెట్టుకో, లేకపోతే మీ ఆవిడ మొహం పెట్టుకో, మీ అబ్బాయి మొహం పెట్టుకో కదా. నీకు నువ్వు అందమే కదా. ఎదరోడు చచ్చిపోతున్నా నేను చూసి, నీకు నువ్వు అందంగానే కనపడతావు. నీ ముఖం పెట్టుకో కదా. బుద్ధి లేదా? ఆడెవడో పెట్టుకుంటావా? ఆడు నీ కులమా? ఆడు నిన్ను పోషించలేడా? ఆడు నిన్ను రక్షించాడా? ఆడు నీ పాపాన్ని భరించాడా? ఆడు నీ జన్మకర్పు పాపాన్ని కడిగాడా? బుద్ధి లేదు? వాళ్ళ ఫోటోలు పెట్టుకు తిరుగుతావా? ఇళ్లలో వాడు క్యాలెండర్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమని పాడతావా? జ్ఞానం లేదు. చాలా ఇళ్ళు చూశాను, చాలా సెల్ ఫోన్లు చూశాను. ఆ పనికి మన తైతెక్కలాడు గొంతులేసి వాడు ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నారు. యేసుప్రభు నామానికి అవమానం కాదు అది. దేవుడి పిల్లలా మీరు? మనం వెంబడించవలసింది ఎవరిని? నోరెత్తాలి. యేసుక్రీస్తుని వెంబడించా, యేసుక్రీస్తుని వెంబడించాలి. హల్లెలూయా. ఎవరిని వెంబడించాలి? యేసుని వెంబడించాలి. ప్రతి విషయంలోని యేసు వలె ఎదుగవలను. FC 4లో చెప్తాడు, అన్ని విషయాల్లోని యేసు వలె ఎదుగవలను. నీ ప్రేమ ఎవరి మీద? నీ ప్రేమ ఎవరి మీద? వాళ్ళే నిన్ను పాపంలో ముంచుతారు. నువ్వు ఎవరిని ఎక్కువగా దేవుడి కంటే ప్రేమిస్తావో వాళ్ళ వల్లే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త సుమా. కాబట్టి ఇక్కడ ఇందులో చూడండి, వీళ్ళు ఎందుకు సంఘాలు పెట్టారు? 2 రకాల సంఘాలు పెట్టారు. ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి సంఘాలు? ఎందుకు పెట్టారు వీళ్ళు? సంఘాల ఆచారాలు ఎందుకు పెట్టారు వీళ్ళు? ఓ రోజు నేను నా భార్య శుభలకిత్తకి వెళ్ళాం ఒకళ్ళ ఇంటికి. ఆ ఇంట్లో ఎవరు లేరు, ఇతర హాల్లో కూర్చున్నాం. ఒక అమ్మాయి మార్కెట్కి వెళ్ళి వచ్చింది. ఇలా చూసింది మా ఇద్దరం, లోపలికి వెళ్ళిపోయింది మాట్లాడకుండా. అదేంటి ఇంత అవమానించిందేంటి మమ్మల్ని? శుభలకిత్తానికి వస్తే అదేదో గది ఉంటుందంట వాళ్ళకి. ఆ గదిలోకి పోయింది. గదిలోకి పోయి లబలబ ఏదో ఉంది. 4 మంత్రాలు చదివింది. బయటకు వచ్చింది. ఆంటీ, అంకుల్ ఎప్పుడు వచ్చారో? ఇందాక చూడలేదు నువ్వు అన్నాను. ఇందాక చూడలేదు నువ్వు? చూశాను, కానీ మా ఇగర్ రూల్స్ ప్రకారం మీతో మాట్లాడకూడదు. అది ఇంటికి వచ్చినోడితో మాట్లాడవా? మాట్లాడకూడదండి. ఆ గదిలోకి వెళ్ళి వచ్చేదాకా మాట్లాడు. ఆ గదిలో ఏముందన్నా? నేను చెప్పనా గదిలో ఏముందన్నా? ఏముంది? దెయ్యం ఉందన్నా. బుద్ధి ఉందా అసలు? ఇంటికి వచ్చినాడు పలకరిస్తే మనిషి గదిలోకి వెళ్ళి వస్తావా? అది ఆచారమా? ఆచారమా? మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. బైబిల్ గ్రంథంలో దేవుడు మళ్ళీ మామూలుగా ఇవ్వలేదు. ఇళ్ళకి మార్కు 7లో మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వ్యర్థముగా బోధించుచు నన్ను ఆరాధిస్తున్నారు, వారి ఫలము పొంది ఉన్నారు. హల్లెలూయా. ఇలాంటి వ్యర్థమైన ఆచారాలు నెవర్ బి అలౌడ్. జీసస్ అలౌ చేయడు. ఏ ఆచారము లేదు సంఘంలో, ఏ ఆచారములే. ఆచారాలన్నీ మధ్యాహ్నం 3 గంటలకు యేసు ప్రభు పయనించి కిందకి చించి పడేశాడు తెరని. దేవుని స్తోత్రం. అవన్నీ ఎప్పుడో క్లోజ్ అయిపోయినాయి, ఎప్పుడో సమాప్తం అయిపోయినాయి. ఇప్పుడు ఒకటే ఆత్మసత్య ఆరాధన. హల్లెలూయా. వాక్యాన్ని అనుసరించడమే. ఆచారాల సంబంధం లేదు ఇక్కడ. వాక్యానుసారమైన జీవితం. కాబట్టి పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. చూడండి వాక్యంలో. ఇందులో చూసారా, యూదుడు, గ్రీసు దేశస్థుడు, దాసుడు, స్వతంత్రుడు, పురుషుడు, స్త్రీ అని ఏ భేదము లేదు. అందరూ క్రీస్తునందున్నారు. హల్లెలూయా. మరి భేదాలు ఎవరు పెట్టారు? భేదాలు ఎవరు పెట్టారు?
సంఘాలు పెట్టినాయి, మనుషులు పెట్టారు, పాస్టర్లు పెట్టారు, అయ్యగారులు పెట్టారు. ఎందుకు పెట్టారు తెలుసా? ఎందుకు పెట్టారు? ఈ సంఘస్థుడు ఆ సంఘం దగ్గరికి వెళ్ళకూడదు, ఆ సంఘస్థుడు ఈ సంఘం దగ్గరికి వెళ్ళకూడదు, ఈ కానుక అక్కడికి వెళ్ళకూడదు, ఆ కానుక ఇక్కడికి వెళ్ళకూడదు, మనం సపరేట్గా పెట్టుకోవాలి. అయ్యగారు నెత్తి మీద చేయెత్తాను కానీ మోక్షం రాదు. ఎంత దారుణం, ఎంత మోసం. పౌలు చెప్తున్నాడు, ఏమీ భేదము లేదు, అందరూ క్రీస్తు పిల్లలు. హల్లెలూయా. యేసుక్రీస్తు పిల్లలు. భేదాలు పెట్టేసేసి, రకరకాల ఆచారాలు పెట్టేసేసి, రకరకాలు పెట్టేసి, రొట్టె విరుపు రోజున తెల్ల బట్టలు వేసుకోవాలా? ఓ రోజు మన సంఘంలో ఒక ఆయన ఒక చోట కూర్చుని తెల్ల బట్టలు వేసుకుని తప్పట్లు కొడుతున్నాడు. వీడియోలోకి వచ్చాడు. ఊరింటి తగలు ఈడెప్పుడు వెళ్ళాడు అనుకున్నాను నేను. తెల్ల బట్టలు వేసుకోవాలంట. తెల్ల బట్టలు వేసుకుంటే హృదయ శుద్ధి అయిపోద్దా? తెల్ల బట్టలో హృదయ శుద్ధి అవుద్దా? నీకు బుద్ధుడికి తేడా ఏంటి? చూడొద్దు, మాట్లాడొద్దు, వినొద్దు అన్నట్టుగానే ఉంది తెల్ల బట్టలు. ఉంది అక్కడ బైబిల్లో. ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు యేసు ప్రభు శిష్యులతోటి మీరందరూ తెల్లని వస్త్రాలు ధరించుకురండి అని చెప్పాడా? బైబిల్లో ఉందా? బైబిల్లో లేనిది బోధించేవారందరూ పరమ దొంగలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా చూస్తున్నామండి. మోషే భార్య కరెక్టేనా? బైబిల్లో లేనిది బోధించేవారు ఎవరు? మీ ఆయనకి ఎలాగో తెలదు కనుక చెప్పడు, నువ్వని చెప్పు. ఆయన ఏమో బాబు ఏమనుకుంటారు అనుకుంటాడు. చూసారా? బైబిల్లో లేనిది బోధింతే ఏమవుతారు? మీకు తెలుసు కదా, బైబిల్ చివరిలో ఉంది, దీనికి ఒక వాక్యము కలిపినను ఒక వాక్యము తీసివేసినను పరలోక రాజ్యముల వారికి పాలు లేదు. హల్లెలూయా. చూసారండి? చూసారా? ఇక్కడ చూడండి, ఏ దేశస్థులైనా ఎక్కడైనా ప్రపంచంలో 2000 పైన డినామినేషన్స్ ఉన్నాయి. తప్పు కదూ? సంవత్సరాలు కొద్దిసేపు వెళ్ళిపోతుంది కానీ నిద్ర తన్నుకొచ్చేస్తుంది ఆయనకి. కొద్దిసేపట్లో అయిపోద్ది. ఇంటికి పోయి ఫోన్ చేసి, సాధారణంగా ఆదివారం మటను చికెను కనీసం కోడిగుడ్డు ఉంటుంది కాబట్టి తిని పడుకుందరు. కానీ కొద్దిసేపు మీరు క్రీస్తు సంబంధులైతే, ఏ సంబంధులు? మళ్ళీ చెప్పండి. మిమ్మల్ని మేము ఎక్కడికైనా వెళ్ళండి, ఏం అడుగుతారు? హైదరాబాద్లో చోటుకు వెళ్తే ఏ సంఘం అని అడిగారు నన్ను. మీరు ఏ సంఘం అన్నారు? క్రీస్తు సంఘం అన్నాను నేను. ఓహో, క్రీస్తు సంఘం అక్కడ ఉందండి చివర. ఎక్కడ? ఓహో, అది పొరపాటు అయిపోయింది అనుకుని యేసుక్రీస్తు సంఘం అది ఎక్కడ లేదంట అన్నారు. యేసుక్రీస్తు సంఘం ఎక్కడ లేదంట మొత్తానికి. ఒకవేళ యేసు ప్రభు వస్తే బైబిల్ పెట్టుకుని మీరు ఏ సంఘం అని అడుగుతారు ఆయన్ని. మీరు ఏ పాస్టర్ గారి దగ్గర పొందారు? ఏంటది? బాప్తిస్మం కదా. ఇంకొక ఆయన ఉన్నాడు ఈ పక్క ఊర్లో. ఆయన అంటాడు, స్తోత్రం స్తోత్రం అంటూ రాదు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరు ఎక్కడ బాప్తిస్మం పొందారు? మీ దగ్గరే. నా దగ్గర తప్ప ఎక్కడా రొట్టె విరుపు తీసుకోకూడదు. స్తోత్రం అన్నాడు. మళ్ళీ ఆడ స్తోత్రం అన్నాడు. ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి? 3 ఏళ్ళు అయింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు రొట్టె విరుపు ఎక్కడ తీసుకోవాలి? ఆ నితిగారి దగ్గర తీసుకోవాలా? ఈవిడ ఎప్పుడు అప్పుడప్పుడు కనపడుతుంటుంది. గుర్తొచ్చినప్పుడు వస్తుంది మందిరానికి. ఏమ్మా అనితి గారు చెప్పు, ఇవాళ గుర్తొచ్చింది దేశ సేవా కేంద్రం నీకు చెప్పాలి. ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు, రొట్టె విరుపు ఎక్కడ? రత్నం గారు చెప్తారు. చెప్పండి. ఆయన చచ్చిపోయాడు, ఆయనకి పిల్లలు లేరు, ఇప్పుడు రొట్టె విరుపు ఎక్కడ తీసుకోవాలి? ఒకవేళ పరదేశంలో ఉన్నాడు అనుకో ఆయన,
ఒకవేళ బాగా ప్రార్థన చేసి, ప్రభువా ఆయన వెళ్ళిపోయారు, ఎక్కడున్నారు, రొట్టె విరిపి ఎక్కడ తీసుకోవాలంటే పరదైష్లో నుంచి, పరదైష్కి వచ్చాక ఇక్కడ నా దగ్గర తీసుకుంది కానీ అన్నాడు అనుకోండి, అంటే తొందరగా చచ్చిపోమని నేను. ఎంత జ్ఞానం! నువ్వు రొట్టె విరిపి ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు నువ్వు రొట్టె విరిపి. ఎందుకంటే రొట్టెకి ఇచ్చేవాడిలో, ద్రాక్షసు ఇచ్చేవాడిలో కాదు, నీలో పరిశుద్ధత ఉండాలి. నీ హృదయంలో ప్రార్థన చేసుకుని తిని త్రాగాలి. అది దేవుని శరీరము, రక్తమని. అంతేకాని ఇచ్చేవాళ్ళలో ఏముంది, పుచ్చుకునేవాళ్ళలో ఉంది అంతా. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా ఎంత తప్పుడు విధానం పెట్టారో. ఎందుకంటే కానుక ఇంకో సంఘానికి వెళ్ళకూడదు, రొట్టె విరుపు కానుక ఇంకో సంఘానికి వెళ్ళకూడదు, ఏ భాగాలు ఇంకో సంఘానికి వెళ్ళకూడదు, ఏ కానుక ఇంకో సంఘానికి వెళ్ళకూడదు. ఎక్కడున్నా సరే, ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా సరే. మా రాజేష్కు సంబంధం వచ్చింది. ఆవిడ భక్త్ సింగ్ గారి సంఘం మహిమలాగా. ఈవిడ అప్పుడప్పుడు కనబడి వస్తూ ఉంటుంది, బాగోదని ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఆ మనసు అక్కడ ఉంటుందేమో అని డౌట్ నాకు. సరే, ఏమైనప్పటికీ కూడా ఆ భక్త్ సింగ్ గారి సంఘం అమ్మాయి, నేనే మాట్లాడేవాడిని. మా అబ్బాయికి ఏ పని సంబంధం, మా అబ్బాయి మాట్లాడటం నాకెందుకు అనివాడు. వాడు మాట్లాడటం సిగ్గు చిరాకు రెండు. నేనే మాట్లాడేవాడిని. అమ్మా ఏం ఎక్కడ ఉంటున్నావు? నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నానండి. ఆమె చాలా బాగా చదివేసింది, జీతం కూడా నెలకు 90,000, మంచి పొలాలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, అంతా బాగా నచ్చేసింది. పాప కూడా చాలా బాగా మాట్లాడింది. చివరిలో ఒక మాట ఉంది, నేను భక్త్ సింగ్ గారి సంఘం అండి. సరేనమ్మా, మాకు చాలా దూరంగా ఎక్కడో వైట్ ఫీల్డ్లో ఉందండి, కొన్ని వారాలు వెళ్తున్నాను, కొన్ని వారాలు వెళ్ళలేకపోతున్నాను. సంతోషం అమ్మా అన్న. మరి వేరే సంఘానికి వెళ్తే నేను కూర్చోలేనండి, నా వల్ల కాదండి అంది. సరే, ఇంతకీ మరి పెళ్ళి అయ్యాకైనా సరే ఆయన ఏ సంఘానికి వెళ్తాడో నాకు అనవసరం అండి, నేను మాత్రం వైట్ ఫీల్డ్లో ఉన్న సంఘానికే వెళ్తానండి అంది. అలాగే నాకు కాబోయే భర్త నాకు వచ్చే 90,000లో 9,000 ఏం చేస్తున్నావు అని అడగకూడదండి, నేను ఆ సంఘానికే ఇచ్చుకుంటానండి అంది. ఇంకేమైనా ఉన్నాయా అమ్మా అంది. ఇంకేమీ లేవండి అంది. సరే అమ్మ, ఇంకెవరినన్నా చూసుకో అన్నారు. అదేంటి అంకుల్ అంది. అయ్యి బాబు నీకు దండం అన్న. దేవుని స్తోత్రం. అమ్మ, ఇంజనీర్ గారికి వాళ్ళు అలా పెట్టిందేంటి ముఖం. చూసారా ఎలా నూరు పోసేశారో, ఆ అమ్మాయి హృదయంలో ఎలా నూరు పోసేశారో చూసారా. కానీ నేను అంటాను, సత్యం ఎక్కడుందో ఆ సంఘానికి వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి. సత్యం ఎక్కడుంది, వాక్యం ఎక్కడుంది, యేసుక్రీస్తు ఎక్కడ కనపరచబడుతున్నాడు, యేసుక్రీస్తు నామానికి ఎక్కడ మహిమ కలుగుతుంది, ఆ సంఘానికే వెళ్ళాలి మనం. మొగుడు కోసమో, పెళ్ళం కోసమో, పిల్లల కోసమో ఎక్కడో దిక్కుమాలినాటికి వెళ్ళవలసిన అవసరం లేదు. మనం ఎక్కడ సత్యం బోధించబడుతుందో, ఎక్కడ వాక్యం బైబిల్లో ఉన్నట్టు ఎక్కడ ప్రకటించబడుతుందో ఆ సంఘానికి మాత్రమే మనం వెళ్ళాలి. హల్లెలూయా. తెలుసా మీకు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి పాటలు పాడమని మైకెత్తున్నారని పాటలు పాడుతున్నామని చెప్పి అక్కడ ఓసారికి సంఘానికి వెళ్ళిపోతాం. ఎక్కడో డోలక్ కొడతానికి ఛాన్స్ ఇచ్చారని డోలక్ కోసం సంఘానికి వెళ్ళిపోతాం కదా. ఇలాంటి పాట పాడమంటే వెళ్ళిపోతావా, పాట గురించి వెళ్ళిపోతావా సంఘానికి? వాక్యం అక్కర్లేదు నీకు. కాబట్టి క్రీస్తు సంబంధులైతే అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. హల్లెలూయా. ముగించేస్తున్నాను. మనం దేవుని వారసులం. చెప్పండి, ఎవరి పిల్లలం? దేవుని పిల్లలు. నీ కులం గొడవ, నీ బాబు గొడవ, మీ అమ్మ గొడవ, నీ కొడుకు గొడవ, నీ కూతురు గొడవ ఎత్తావంటే పరలోకంలో నీకు పాలు ఉండదు. పరలోకంలో నీకు పాలు ఉండదు. ఇది అక్కడేమీ లేదు. అక్కడంతా మహిమా దేహం. ఎవరు ఏ కులం అక్కడ తెలియదు. యేసుక్రీస్తు కూడా కులాన్ని అంటగట్టే పని కూడా చేస్తారు. చాలా పాపం.
అంతకన్నా దారుణం ఇంకోటి లేదు. మహిమాదేహం దాల్చిన తర్వాత మనం ఎవరమో యోహాన్ అంటాడు, మనం ఎలా ఉంటామో తెలియగాని అందరూ క్రీస్తుని పోలి ఉంటాం అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మన మనసు ఎవరి మనసు అయి ఉండాలి చెప్పండి? యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు. యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు కులం గురించి ఎందుకు మాట్లాడుతుంది చెప్పండి? చెప్పండి విజయ్ గారు, మిమ్మల్ని అడగకూడదు ఇంకా. మీకంటే 1000 రెట్లు బెటర్ మీ ఆయన గారు. ఆయన కరెక్ట్గా మాడతాడు, మీరు కూడా అటు ఇటు సొత్తుపల్లి గిత్తుపల్లి కొట్టేస్తారు ఒకసారి. కరెక్ట్గా మాట్లాడండి. మన హృదయం క్రీస్తుది అనుకోండి చెప్పండి, మనం కులం గురించి మాట్లాడతామా? మరి ఎందుకు మాట్లాడుతున్నాం? మనం క్రీస్తు సంబంధంలో అయితే మనకు కులం ఎంతగానో అడుగుతున్నా చెప్పండి. అందుచేత మనము యేసుక్రీస్తునందరి విశ్వాసం చేత అందరము దేవుని పిల్లలు అయిపోయాం. మనం అందరం దేవుని పిల్లలు అయిపోయాం చెప్పండి. అందరూ మనందరం ఎవరి పిల్లలం? మన తండ్రి ఎవరు? దేవుడు. మనకు తండ్రి ఆయన. ఇంకోటి చెప్పనా, ఆత్మకు కులం తెలుసా? ఆత్మకు కులం ఉందా? కుమారు ఒప్పుకోదేమో ఇప్పుడు. అది బాబు అదేంటంటే మా ఊళ్ళో అందరిని అలాగ అంటున్నారు అంటదేంటో. కుమార్తె చాలా గొడవ, పెద్ద గొడవ వచ్చేద్దు ఇప్పుడు. ఇంక కాడి నుంచి మా పాస్టర్ గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాను అంటదో ఏంటో. ఏలుపూరులో మీ పాస్టర్ గారు ఎవరైనా ఉన్నారా? ఓకే, ఒక్కసారి మనందరం యేసుక్రీస్తు సంబంధం అని కుడి చేద్దాం. మనందరం ఏ సంబంధం చెప్పండి? మనందరిలో ఎవరి రక్తం ప్రవహిస్తోంది? క్రీస్తు రక్తం. మనందరం ఏ రక్తం చేత కడగబడ్డాం? క్రీస్తు రక్తంలో. మనందరం ఎవరు? నీతిమంతులం. మనమందరం ఎవరు? పరిశుద్ధులం. మనమందరం ఎవరు? దేవుని సంబంధులం. హల్లెలూయా. మనకెంత ఆస్తుంది? మనకెంత ఆస్తుంది? మా నాన్నకి ఎంత ఉందో నాకు అంత ఉంది. మా నాన్న, మా తండ్రి యెహోవా దేవునికి ఎంత ఆస్తుందో దానికి నేను వారసుని. హల్లెలూయా చెప్పండి. మీరందరూ వారసులు. మీకు ఇక్కడ ఉన్న దానికి గురించి బాధపడకండి. ఇక్కడ దేవుని పిల్లలకి ఏది అవసరమో అది ఇస్తాడు. అక్కడ మొత్తం మనం స్వతంత్రించుకుంటాం అక్కడ. హల్లెలూయా. ఇక్కడ దాని గురించి మీరు ఆలోచించకండి. ఇక్కడ దేని గురించి మీరు ఆలోచించకండి. నేను ఒక ఛాలెంజ్ చేస్తాను. క్రీస్తు యేసులో దేవుడు మనకి ప్రతి అవసరం తీరుస్తాడు మనకి. హల్లెలూయా. సందేహమేమీ లేదు. దేవుని పిల్లలు మా పత్తు ఉండనివ్వడు. సింహపు పిల్లలైనా లేమి కలుగుంటాయి, కానీ దేవుని పిల్లలకు లేమి కలగదు. మీరు దేవుని పిల్లలుగా మారండి. ఈ కులాలు గొడవలన్నీ బయట మీ ఇళ్ళకాడ చూసుకోండి. యేసుక్రీస్తులో పెట్టకండి. అలాంటివి ఏం పెట్టకండి. క్రీస్తులాగా క్రీస్తులో జీవించండి. పరిశుద్ధులై ఉండండి. పవిత్రులై ఉండండి. దేవుడు అద్భుతం చేస్తాడు. మన జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకరించేస్తాడు. చెప్పండి, మన తండ్రి ఎవరు? దేవుడు. మనలను దేవుణ్ణి తండ్రి అని పిలవటానికి మనల్ని తండ్రి దగ్గరికి నడిపించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. అనేక భేదాలు సంఘాలు, అనేక ఆచారాలు సంఘాలు, అనేక రకాలైనటువంటి బోధలు, భయంకరమైన సమయాల్లో మేము ఉన్నాం. సత్యవాక్యమును విడిచిపెట్టి, యథార్థతను విడిచిపెట్టి, పరిశుద్ధతను విడిచిపెట్టి, మారు మనసును విడిచిపెట్టి రకరకాలైన బోధలకు తిప్పబడుతున్న వారిని దయ చూపించి యథార్థత వైపుకు తిప్పండి. మీ కృపలో అందరినీ కాపాడండి. మీ పిల్లలమైన మేమందరము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ప్రవర్తించినట్లు సహాయం చేయండి. చక్కని ఉపవాస ప్రార్థనలు జరిగించారు.
జరగబోయే ప్రభు బలను దీవించండి. వెనకాల నిర్మించబడుతున్న ఆ భవనాన్ని చక్కగా నిర్మించండి. అన్ని కార్యాలు ఆత్మలు పూర్తి చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. కిందటి చక్కని ఉపవాస ప్రార్థనలు మంచి వాక్యంతో జరిగాయి. అలాగే వచ్చే వారం ప్రభు బల్ల ఎవరు కూడా రాలేదు ప్రభు బల్ల కావాలని. అయినప్పటికీ నేను అదే చెప్పాను, యేసు సేవా కేంద్రంలో జరుగుతుంది. ఎవరైనా ఉంటే తెలియచేయండి, ప్రభు బల్లకి స్పాన్సర్ చేయాలనుకుంటే. అలాగే వెనకాల నిర్మాణం ప్లాన్ పూర్తయిపోయింది. ఇంజనీర్ గారు ప్లాన్లు అన్నీ అయిపోయినాయి. అప్రూవల్కి వెళ్ళింది పంచాయతీకి. దేవుని చిత్తమైతే అక్టోబర్ 6 నుంచి నిరాటంకంగా పని చేయాలని అనుకుంటున్నాం. అందరూ ప్రార్థించండి. ఆల్రెడీ ఒక ఇద్దరు పిల్లలు కొద్దిగా సహకారం కూడా చేశారు. మంచిదండి. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని బలపరిస్తే మీరు తప్పకుండా సహాయం చేయండి. డిమాండ్ ఏమీ లేదు, ఒత్తిడి లేదు. దేవుడు ఎంత ఇస్తే అంతతోటే మనం ముందుకి కొనసాగుతూ ఉందాం. కానుక సమర్పణ చేసుకుని ప్రార్థన ఆశీర్వాదాలతో వెళ్దాం. తొందరగా స్టార్ట్ అయిపోవాలి. చుట్టితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉజ్జీవింపచేసెనే. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళా తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళా తైలము,
నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. హల్లెలూయా. ఇవ్వండి, అయిపోయింది. ప్రభు బలకు సిద్ధపడండి. ప్రభు యొక్క హృదయాన్ని తెచ్చుకోండి. ప్రభు రూపాన్ని బయట మనము అందరికీ ప్రభువును చూపించే ప్రయత్నం, అదే ఈరోజు వాక్యం. ప్రభువును చూపిద్దాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అని ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మేమందరం యేసుక్రీస్తు వలన దేవుని పిల్లలయ్యాం. దేవుని పిల్లలు ఎలా ఉండాలో మీరు మాకు చూపించారు. మిమ్మల్ని పోలి నడుచుకునేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంజనీర్ గారిని పూర్తిగా స్వస్థపరిచి రేపటి దిన డిశ్చార్జ్ అవుతుండగా క్షేమంగా నడిపించండి. శ్రీకాంత్ కోమాలో ఉన్నాడు, స్వస్థపరిచి విడుదల చేయండి. చిన్నపిల్లలు ఉన్నారు, వారిని దీవించండి. అనారోగ్యాలతో ఉన్నవారు ఉన్నారు, స్వస్థపరచండి. కానుకలు, దశమ భాగములు, మందిర కానుకలు, అనేక విధాలుగా సంఘానికి సహకరిస్తున్న వారికి తిరిగి నూరంతలు వారికి దయచేయండి. అందరూ క్షేమంగా గృహాలకు చేరుకొని మీ అందు ఆనందించే కృప అనుగ్రహించండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు దీవెన కృప బిడ్డలందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది, జాగ్రత్తగా.